అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఏమండి ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టారండి? చాలా శ్రద్ధగా వినండి. చిన్నపిల్లలైతే ఈ మధ్య బాగా వింటారు కాబట్టి చెప్తున్నాను. దశరథ మహారాజు అని పేరెందుకు వచ్చిందంటే, మనకి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. అవి చెప్పినట్టు మనం వింటూ ఉంటాం, కానీ ఆయన చెప్పినట్టు అవన్నీ వినేవిట. అందుకని ఆయన యొక్క అన్ని ఇంద్రియాలను కూడా తన యొక్క హస్తగతం చేసుకుని తన యొక్క కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి అతన్ని దశరథుడు అన్నాడు. ఇంకో అర్థం ఉంది, ఆయనకి రథం నడపడం బాగా వచ్చు. ఏమండి మహారాజు గారు కదా, రథం నడిపేవాడు ఎవరు ఉండరా? రథసారథి ఉండడా? కొన్ని చోట్ల అక్కర్లేదు, ఆయనే నడుపుతాడు. ఎలా నడుపుతాడు? తూర్పు వైపు నడుపుతాడు, దక్షిణం వైపు నడుపుతాడు, పడమర వైపు నడుపుతాడు, ఉత్తరం వైపు నడుపుతాడు, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, అన్ని చోట్ల కాదు, ఆకాశానికి భూమికి ఆ పాతాళానికి కూడా సమానమైనటువంటి వేగంతో నడపగలుగుతాడు. కాబట్టి అతనికి దశరథుడు అని పేరు వచ్చింది. ఎంత బాగా పరిపాలన చేస్తున్నాడంటే, నాలాంటి ఓ హరిదాసు బ్రాహ్మడు వచ్చి దశరథ మహారాజా నువ్వు చాలా స్వార్థపరుడువయ్యా. ఎందుకు స్వామి? నాలాంటి వాళ్ళు కూడా పుణ్యం పురుషార్థం రావాలంటే దానాలు ధర్మాలు చెయ్యాలి కదా. నీ రాజ్యంలో యాచకులు అనేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు లేరయ్యా. అంటే అడుక్కునేవాడు ఒక్కళ్ళు లేరట. అన్యాయం అధర్మం అనేటువంటిది ఎక్కడా లేదట. అటువంటి ఆనందంగా గడుపుతున్నటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలండి. ఎంతమంది భార్యలు? 3 భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఏమండి ఇలానే ఒక ఆవిడ, ఒక ఆయన, అమ్మ బాగా వినండి, ఇలానే ఒకసారి హరికథ చెప్తూ ఉంటే పాపం ఒక ఆయన నాలాంటి కొంటివాడు, ఏమే 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 ఈవేళ మరి రామాయణం వినొచ్చాను, రామాయణంలో దశరథ మహారాజు గారికి 3 భార్యలట, నాకు మరి నువ్వు ఒక్కదానివే ఉన్నావు అన్నట్ట. ఆవిడందిట పోన్లండి, ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగా అయిపోయింది. రెండో రోజు ఆవిడ పురాణం వినడానికి వెళ్ళింది, భారతం వినొచ్చింది ఆవిడ. ఏమండోయ్ ఏమండోయ్, భారతంలో మంచి విషయం విన్నానండి, అక్కడ ద్రౌపది అమ్మవారికి మరి 5 భర్తలట, మరి మీరొక్కళ్ళే ఉన్నారు అందిట ఆవిడ. అంటే ఎవరికి ఎలా చెప్పాలో అలానే ఉంటుంది. మరి ఆవిడేం కోపగించుకోలే, ఇలా విషయం చెప్పింది. కానీ ఆ రోజుల్లో దశరథ మహారాజు గారికి 3 భార్యలు ఉన్నారు. ఎవరండి? మళ్ళీ ఒకసారి అడుగుతాను మిమ్మల్ని. కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఎవరమ్మా? ఎవరు చెప్పండి? మొదటి భార్య పేరు కౌసల్య, రెండో భార్య పేరు, మూడో భార్య పేరు కైకేయి. అందుకే అంటారు రామాయణంలో కైక పాత్ర లాంటిదో మాకు మైకు పాత్ర లాంటిది. రీసౌండ్ రాకుండా ఉండాలి, వస్తే మా సౌండ్ పోతుంది. ఓకే పర్వాలేదు. అయితే 3 భార్యలతో ఆనందంగా జీవనం గడుపుతున్నాడు దశరథ మహారాజు గారు. అయోధ్యానగరంలో అధర్మం లేదు, అన్యాయం లేదు, అశాంతి లేదు, ఒకళ్ళనొకళ్ళను కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఏమీ లేవు. మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారో, ఎల్లారెడ్డిపేటలో ఎంత ప్రశాంతంగా ఉందో, మా అమ్మగారు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ప్రశాంతంగా ఉందా. మా అమ్మగారిని చూస్తూ ఉంటే అప్పుడప్పుడు గంగానది గుర్తొస్తూ ఉంటుంది. గంగానది కూడా పెద్దగా పరవళ్ళు తొక్కదు, ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది, అంటే ఆవిడకి ఆవేశం వచ్చినప్పుడు. కానీ నేను దాదాపు 4-5 సార్లు చూశాను, కానీ ఎప్పుడు ఆవిడకి ఆవేశం రావడం ఎప్పుడు చూడలేదు. గంగానది కన్నా వస్తుందేమో. ఒకసారి మా అమ్మగారికి బతికారారు. సరే, అయితే కానీ వాళ్ళకు చిన్న లోపం ఉందండి. ఎవరికైనా సరే చిన్న లోపం పెడతాడు భగవంతుడు. ఎందుకు? మనకి భగవంతుడు గుర్తు రావాలిగా. భగవంతుడు గుర్తు రాకపోతే ఏమవుతుంది? నాకు 1 కోటి రూపాయలు ఉన్నాయనుకోండి, హరికథ చెప్పడానికి ఎందుకు వస్తా? పోనీ ఆయనకు ఒక 20 కోట్లు ఉన్నాయనుకోండి, కీబోర్డు వాయించడానికి ఎందుకు వస్తారు? మా శ్యామ్ గారు, అంతేనా? సత్యం గారు, ఈ పేరండి సతీష్. మంచి వాయిద్యాలు. ఒకసారి వాళ్ళకి ఒకసారి కర్తాళ ధ్వనులు. మరి వాడు వాయిద్యాలంటూ మనకి తెలియాలి కదా. సరే, సంతానం లేదు వాళ్ళకి. పిల్లలు లేకపోతే ఏమవుతుందండి?
మేమందరం ఎల్లారెడ్డిపేటలో ఉన్నామని చెప్పి మమ్మల్ని ఏదో పోన్లే బురిడీ కొట్టించడానికి నువ్వు వచ్చావయ్యా, పిల్లలు లేకపోతే హాయిగా ఉండొచ్చు. ఏంటంటున్నావు? ఒక్కరు కూడా పిల్లలు లేరు కదా మాకు, ఉన్నారా ఏంటి? లేకపోతే ఏమైతే హాయిగా ఉండొచ్చు కదా ఏంటి? మాకున్న డబ్బులన్నీ మేమే ఖర్చు పెట్టుకుంటాం, అంత బాగానే ఉంది. కానీ ముసలోళ్ళు అయిన తర్వాత ఏం చేయాలి? అసలు పిల్లలు ఎందుకు కావాలి? పిల్లలు లేకపోతే ఏమవుతుంది? వాటి కోసం ఎందుకు తాపత్రయపడతాము? అది విషయం అక్కడ. ఎందుకు అంటే, ఒక్కటి, పున్నామ నరకం నుంచి తప్పించేటువంటి వాడు పుత్రుడు, అంటే కొడుకులు. మరి ఆడపిల్ల ఎందుకు కావాలండి? ఒక ఆడపిల్లని కని ఆ పిల్లని పెంచి పెద్దదాన్ని చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే నీ జన్మ కాదు, ఆ జన్మ కాదు, 7 జన్మలు ఇంకా పూర్వంలో ఎవరైనా మీ తాత ముత్తాతలు ఎవరైనా పాపం చేస్తే ఆ పాపం తొలగిపోవడానికి కన్యాదానం ఒక్కడే మార్గం, వేరే మార్గం ఏమీ లేదు. 100 మంది అబ్బాయిలు ఉన్నా సరే వాడిని ఆస్తులు పంచుకోవడానికి దేనికి పనికిరాడు ఇప్పుడు కలియుగంలో. ఆ రోజుల్లో వేరే రామచంద్రమూర్తి విన్నాడంటే అనుకోవచ్చు, కానీ ఇప్పుడు ఒక్క అమ్మాయిని అందులోనూ మా బ్రాహ్మణంలో ఎక్కువైపోయింది మరీను. ఒక్క అమ్మాయి ఉంటే 23 మంది అబ్బాయిలు ఉంటున్నారు. అమ్మాయిలు అడుగుతున్నారు, ఏమోయ్ ఏం సంపాదిస్తున్నావు నువ్వు? కనీసం నెలకు 20 లక్షలు ఏమన్నా సంపాదించేట్టయితే నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే లేదంటున్నారు. మరి ఏం చేస్తాం? కాంపిటీషన్ పెరిగిపోయింది, అక్కడ పెరిగిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయింది. ఈ మధ్య ఓ చోటకి పెళ్లి చూపులు అంటే వెళ్ళా. అమ్మాయి హాయిగా కాళ్ళ మీద కాలేసి కూర్చుంది. అబ్బాయి వచ్చి టీలు అందిస్తున్నాడు. ఏం చేస్తాడు మరి? అంతే, ఎందుకంటే రోగం మారిపోయింది. సరే వదిలిపెట్టదు. అందుకని పిల్లలు కావాలి. ఇంకా ఏం కావాలి? ఎల్లారెడ్డిపేట ఉంది. ఎల్లారెడ్డిపేటలో ఒకసారి ఒక ఆయన పెద్ద ఆయన ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు, హరినామ సంకీర్తన ఏర్పాటు చేశారు, అందరికీ అన్నదానం ఏర్పాటు చేశాడు. మరి ఆయన తర్వాత ఆయన పిల్లలు, ఆయన వారసులు. పిల్లలంటే కడుపును పుట్టిన వాళ్ళే అక్కర్లేదండి. తన యొక్క ధర్మాన్ని తూచా తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో వాటి ధర్మాన్ని తూచా తప్పకుండా చేసేటువంటి వాడు మన కుమారు. అంతేగా, అటువంటి హాయిగా ఒక వారసులు కావాలి. అందుకోసమనే పూర్వకాలంలో శృంగేరి పీఠం వాళ్ళు వీళ్ళు అందరూ బ్రహ్మచారులే అయినప్పటికీ కూడా వాళ్ళల్లో బాగా అనుష్ఠానాలు బాగా చేసేటువంటి వాళ్ళని వాళ్ళ తర్వాత ఆ యొక్క పీఠానికి అధిపతిని చేస్తూ ఉంటారు. అలానే ఈ పీఠానికి ఇప్పుడు అధిపతి వారు తమరి నామధేయం అగోండి. నాకంటే మీకే బాగా తెలుసు వారు. ఒకసారి రైట్, ఒకసారి మనం ఒకసారి హరినామ సంకీర్తన చేద్దామా? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం
ఎక్కడున్నావమ్మా? కథలో ఎక్కడున్నా? అది మర్చిపోతే ఎలాగా? దశరథ మహారాజు గారికి 3 భార్యలు, వాళ్ళకి సంతానం లేదు, అంటే పిల్లలు లేరు. ఏమండి, పిల్లలు లేకపోతే బాధపడాలా? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, మహా అయితే 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారు కదా 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 అనుకోవడానికి లేదు. ఎందుకు? పురాణం చెప్పిన విషయం. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు వచ్చాయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాలు. ఆయన ఎట్లా నడుస్తున్నాడు? మీరు అదే ఓం నమో భగవతే వాయిస్తుంటే నేను చూపిస్తా. దశరథ మహారాజు గారు ఎట్లా నడుస్తున్నారో చూద్దాం. అప్పుడు నాకు 40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు. 60,000 సంవత్సరాలు పెరిగాయి ఆయనకి. పిల్లలు లేరు. అసలు పిల్లలు కలుగుతారా, కలగరా? నాతో పాటు రఘువంశం నిర్వీర్యం అయిపోతుందా? అసలు ఉండదేమో రఘువంశం. మరి దశరథ మహారాజు తర్వాత పిల్లలు లేకపోతే రఘువంశం ఏం కావాలి? అయోధ్యానగరం ఏం కావాలి? అంటూ బాధపడుతూ హరినామ సంకీర్తన చేసుకుంటూ తన గురువు అయినటువంటి వశిష్ఠ మహాముని ఆశ్రమానికి ఆయనే రథం నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఎలా వెళుతున్నాడో చూద్దాం. మోహన్ పురుషోత్తమ 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 పొడగంటి మయ్యామిం పురుషోత్తమం నడవగవయ్యాం కోనేటి రాయడ పొడగంటి మయ్యామిం పురుషోత్తమం నడవగవయ్యాం కోనేటి రాయడ పొడగంటి మయ్యామిం పురుషోత్తమా. కోరి బమ్ము నేలినట్టి నేరికి పెద్దలిచ్చిన నిదానమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమా తల నేరికి పెద్దలిచ్చిన నిదానమా. గారవించి తప్పి తీర్చిన కాలమేఘమా. గారవించి తప్పి తీర్చే కాలమేఘమా. మాకు చిత్తంలోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామి పురుషోత్తమము నడవకవయ్యా. హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ చేతులు అలా ఖాళీగా ఉంచితే నాకు ఆయాసం వచ్చేస్తుంది. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే జయ బలో రామచంద్ర మహారాజుకి. అంతే, మధ్య మధ్యలో ఆ గ్లూకోజ్ ఉంటూ ఉండాలి, లేకపోతే బాగోదు. అంతేనా అమ్మ? అంతేనా? సరే, వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్ళాడు. అర్ధరాత్రి 12 అయింది. తలుపు కొట్టాడు. ఎవరు అని అడిగాడు ఆయన. నేను అన్నాడు ఈయన. మాటలు గుర్తుపట్టేశాడు ఆయన. రావయ్యా దశరథ, మహారాజువి, అనేక రకాల రాజ్యాలు, సామంతరాజులందరూ కూడా నీ యొక్క కిరీట ధారణలోంచి వచ్చేటువంటి ఆ యొక్క స్పర్శను చూసి ఆనందపడుతూ ఉంటారే. నీలాంటి వాడివి ఇంత చిన్న ఆశ్రమానికి వచ్చావేమయ్యా? పూర్వకాలంలో ఏ రాజైనా, రాజకుమారుడైనా, ఎవరైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవలసిందే. ఇప్పట్లాగా కాన్వెంట్లు, ఏసీ బస్సులు, ఇంకోటేదో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడా లేవు. అప్పుడు కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఏమిటది? గురుకుల పాఠశాలలు. అంటే ఇప్పుడు పెట్టిన గురుకుల పాఠశాల కాదండోయ్. అప్పుడు గురువుగారి సేవ చేయాలి, గురువుగారు చెప్పింది చేయాలి, అన్నీ బాగా వినాలి. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు 60,000 సంవత్సరాలు వచ్చాయి, ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, 3 వివాహం చేసుకున్నాను, అయినా సరే నాకు పిల్లలు లేరండి అంటే, దశరథ నీకు తప్పకుండా పిల్లలు కలుగుతారయ్యా అన్నాడు. ఏం గురువుగారు, యావండి కాళ్ళు లేనివాడు ఎక్కడన్నా నడవగలుగుతాడా? ప్రాణం లేనటువంటి జీవి మాట్లాడగలుగుతుందా? ఎక్కడైనా వ్యాఘ్రాలు, శునకాలు ఎక్కడైనా మనతో మాట్లాడగలుగుతాయా? సృష్టిలో ఎలాగైతే జరగనటువంటివి జరగవో, ముసలోడికి నాకు పిల్లలు పుడతారా? ఏవయ్యా, నన్నేదో నీకు కావాలంటే చెప్పు, ఓ 100 గుర్రాలు కావాలంటే ఇస్తా, 100 గ్రామాలు కావాలంటే ఇస్తా, అంతేగాని నన్నేదో సంతోషపెట్టడానికి నాకు పిల్లలు కలుగుతారని చెప్తున్నావేమిటయ్యా అన్నట్ట. అప్పుడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, నీకు ఒక చిన్న కథ చెప్తాను వినవయ్యా. ఒకానొక సందర్భంలో నువ్వు యుక్త వయస్సులో ఉన్నప్పుడు అడవికి వెళ్ళావు. అడవికి వెళ్ళి ఏం చేశావు? ఎందుకు వెళ్ళావు? క్రూర మృగాల్ని వేటాడడం కోసం చెప్పి అడవికి వెళ్ళావు. బాగా తిరిగావు. భయంకరమైనటువంటి మృగాలన్నిటినీ కూడా వేటాడావు. అలసిపోయి ఒక సెలయేరు దగ్గరికి వచ్చావు. సెలయేరులో నీటిని త్రావావు. గుడుగుడుమని తాగావు. తాగుతూ ఉంటే నీకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే, ఈ యొక్క సరస్సు ఉంది కదా, దీంట్లో నీళ్లు తాగడానికి కొన్ని క్రూర మృగాలు వస్తాయి కదా, వాటిని 2-3 కూడా వేటాడేసి వెళ్ళిపోదా. యావండి మరి ఎదురుకుండా మరి పులులతోటి, సింహాలతోటి, భల్లూకాలతోటి, ఏనుగులతోటి, ఎలుగుబంటులతోటి యుద్ధం చేయాలంటే ఒక్కడి వల్ల అవుతుందా? అవదు. కానీ అతనికి శబ్దభేదిని అనేటువంటి ఒక విద్య వచ్చు. అంటే ఏమిటి? ఇది ఒకడో పట్టుకున్నాడు,
అక్కడెక్కడో ఉన్నాడు, అక్కడెక్కడో ఉండి ఇక్కడ శబ్దం వస్తోంది, అక్కడ మంత్రించి వదిలిపెట్టాడు, ఆ అస్త్రం వచ్చి అక్కడ ఉన్నటువంటి దాన్ని చంపేసి వచ్చేస్తుంది మళ్ళీ. ఆ విద్య దశరథ మహారాజు గారికి మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు, మళ్ళీ ఎవరికీ లేదు పురాణంలో. సరే, ఆ శబ్దభేదన ఉంది కదా అని ఓ చెట్టు చాటున ఒక విల్లుని ఎక్కుపెట్టి శబ్దభేదని ప్రయోగం చేద్దామని ఉన్నాడు. అది అలా ఉంటూ ఉండగా కొంత సమయం తర్వాత ఆ సెలయేరులో నుంచి బుడు 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 అనేటువంటి శబ్దం వినిపించింది. ఆహాహాహా, శబ్దం వినిపించింది కదా, ఇక్కడికి ఏదో మృగం వచ్చింది అనుకున్నాడు, బాణం వేశాడు. అక్కడ పోనీ పెద్ద పూలైతే అనేది, లేకపోతే ఇంకోటి ఏమన్నా అయితే ఏనుగైతే అనేది, అలా అనలేదు. అలా అనకుండా హే రామ హే కృష్ణ హే రామ హే కృష్ణ అంటూ కేకలు వేసినటువంటి శబ్దం వినపడింది. అది కూడా ఎవరు? 8 సంవత్సరాల పిల్లవాడు. 8 సంవత్సరాల పిల్లవాడు అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, నా ప్రాణం పోతోందని బాధపడుతున్నాడు పిల్లవాడు. ఆ పిల్లవాడు యొక్క శబ్దం వినపడి అయ్యయ్యయ్యో తప్పు చేశానే నేను అనుకుంటూ వెళ్ళాడప్పటికీ అక్కడ ఒక 8 సంవత్సరాల పిల్లవాడు. అతన్ని అందరూ శ్రవణ కుమారుడు అన్నారండి. శ్రవణ కుమారుడి యొక్క హృదయంలో గుచ్చుకున్నటువంటి ఆ బాణము యొక్క బాధను భరిస్తూ ఒక్క మాట అన్నట్ట, స్వామి నా ప్రాణం ఇలా పోవాలని రాసిపెట్టింది, దానికి నేను బాధపడట్లేదు. పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి శ్రద్ధగా వింటారు కాబట్టి చెప్తున్నాను కొన్ని రహస్యాలు. సెల్ ఫోన్లన్నీ కాసేపు పక్కన పెట్టండి, ఎందుకంటే ఇటువంటి విషయాలు మళ్ళా వినడానికి కుదరదు. మా పెద్దలు మా వేణుగోపాలాచార్యుల వారు చెప్పినటువంటి విషయాలు అవన్నీ విని నేను చెప్పుకోవడం అన్నమాట. బాగా పెద్దవాళ్ళు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ 8 సంవత్సరాల పిల్లవాడు నా ప్రాణం పోతోంది అని బాధపడలేదండి. బాధపడకుండా ఏం చేశాడు, మహారాజా నీవెవరో నాకు తెలియదు, పోనీ నీ పేరు కులగోత్రాలు తెలుసుకునేటువంటి అంత సమయం కూడా నాకు లేదు. నీవు ప్రయోగించినటువంటి బాణం ద్వారా నాకున్నటువంటి 5 ప్రాణాల్లో 4 ప్రాణాలు ఎప్పుడో పోయాయి. కానీ పోయినటువంటి ఒక్క ప్రాణంతో నాకు ఒక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అన్నట్ట. ఏమిటా కోరిక స్వామి? నీకేమన్నా ఏమన్నా మణులు కావాలా, మాన్యాలు కావాలా, పోనీ గ్రామాలు కావాలా? మహారాజా చనిపోయేటువంటి వాడిని ఇంకొక 2 క్షణాల్లో నా ప్రాణం పోతుంది, నాకు మణులు మాన్యాలు ఎందుకు? కానీ అల్లంత దూరంలో మునులు, గ్రుడ్డివాళ్ళు, కురు వృద్ధులు అయినటువంటి నా తల్లిదండ్రులు ఉన్నారండి. ఏమిటండి ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు? బాగా వినండి అమ్మా, చెప్తారు. అందుకే కథలు వినాలి. రామాయణం ఎందుకు వినాలో వినాలి. రామాయణంలో రాముడు ఏం చేశాడో, అసలు పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేటువంటి రహస్యాలన్నీ తెలిపినటువంటి పెద్ద శాస్త్రమే రామాయణ క్షేత్రం. అటువంటిది ఆ పిల్లవాడు 8 సంవత్సరాల పిల్లవాడు కురువృద్ధులైనటువంటి గ్రుడ్డివాళ్ళైనటువంటి తల్లిదండ్రుల్ని చెరు యొక్క కావిడిలో కూర్చోబెట్టుకుని తీర్థయాత్రలు చేస్తున్నట్ట. ఏమండి మీకేమన్నా ఆ పిల్లవాడికి ఏమన్నా బుద్ధి ఉండాలి, వీళ్ళకన్నా బుద్ధి ఉండాలి. వాళ్ళు గుడ్డివాళ్ళు కదా, పోనీ తిరుపతి తీసుకెళ్ళాడు అనుకోండి, ఏమన్నా వెంకటేశ్వర స్వామిని చూస్తాడా? చూస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి మనోనేత్రం ఉంటుంది. ఎందుకు? ఆ పిల్లవాడు చెప్తాడు, నాన్న నాన్న నాన్న, అమ్మ అమ్మ మనమే తిరుపతి వచ్చాం నాన్న, కాశీకి వచ్చాం, కాశీలో విశ్వాసుడు ఎంత బాగున్నాడంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా శివలింగం ఎంత బాగుంది నాన్న, ఎంత ఆనందంగా ఉంది నాన్న అంటే చాలు వాళ్ళు ఎంత ఆనందపడిపోతారో కదా పిల్లలని వాళ్ళు. అంతకంటే కావాల్సిందే ఉండండి. ఈ రోజుల్లో లాగా వృద్ధాశ్రమాల్లో ఎందుకు పెట్టాలి మనం? చాలామంది వృద్ధాశ్రమాలు హైదరాబాద్లో దాదాపు 2000 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆశ్రమంలో వాళ్ళు ఉండాలంటే 50,000 రూపాయలు కట్టాలి నెలకి. పిల్లలు అమెరికాలో ఒకడు, ఆఫ్రికాలో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒకడు, ఎక్కడో ఒకడు. పెద్దవాళ్ళు అవ్వాలి, పెరిగి పెద్దవాళ్ళు అవ్వాలి, అభివృద్ధిలోకి రావాలి. కానీ అమ్మా నాన్న సేవ మర్చిపోకూడదు. అంతేనా? వాళ్ళ సేవ మర్చిపోతే ఎందుకు? భగవంతుడు అన్ని చోట్ల ఉండడం కుదరదు కాబట్టి అమ్మను సృష్టించి మనకి ఇచ్చాడండి. ఎందుకు? ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్న. అందుకే ఏమన్నారు? మాతృదేవో భవ, పితృదేవో భవ,
ఆచార్య దేవో భవ. తర్వాత ఎవరు? అభ్యాగతో స్వయం విష్ణు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మనం పెద్ద ఆకేసుకుంటాం. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ రోజు శ్రీరామనవమి అని చెప్పి పులిహోర, కలిహోర, నలుహోర, దద్దోజనం, పూర్ణం బుర్రు అన్నీ చక్కగా చేస్తారు. తిందామని కూర్చుంటాం. ఎవరో వస్తారు, అయ్యా ఆకలిస్తోంది స్వామి, ఒక్క పట్టెడు అన్నం పెట్టండి అంటే మనం ఏమంటాం సాధారణంగా? తర్వాత రావయ్యా, ఇప్పుడు కాదులే అనకూడదట. ఎందుకు? అభ్యాగత స్వయం విష్ణు. ఆ సమయంలో వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడితో సమానం, మహావిష్ణువుతో సమానం, బ్రహ్మతో సమానం. అటువంటి వాళ్ళందరూ కూడా అందుకని ఆ పిల్లవాడు తన ముదుసలులైనటువంటి తల్లిదండ్రులను తీర్థయాత్రలు చేస్తుంటే వాళ్ళు దాహం వేస్తోందన్నారు. ఇప్పుడు నాకు వేస్తుంది కాస్త దాహం తీర్చుకుందాం. మా వాళ్ళకు చిన్న పని చెప్పి దాహం తీర్చుకుంటాను. ఓకేనా? ఒకసారి హరినామ సంకీర్తన చేద్దాము మళ్ళీ ఒకసారి. మీకు ఓపిక ఉందా? అబ్బో అసలు మామూలుగా కాదు, గ్లూకోజ్ మామూలు కాదు. రామ రామ జయ రామ రామ జయ రామ రఘురామ. రామ రామ జయ రామ రామ రమ రామ రఘురామ. రాక్షస సంహర దశరథ నందన రామ రఘురామ. రాక్షస సంహర దశరథ నందన రామ జయ రామ. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జయ బోలో హనుమానికి. రామ లక్ష్మణ జానకి జయ